నేను చేసేస్తున్నాం. ఎస్ఏపి హనా ఇన్స్టాలేషన్ అయిపోయింది, ఎస్ఏపి ఇన్స్టాలేషన్ అయిపోయింది కదా. సో ప్రాక్టీస్ చేశారా? హలో, హలో, లేదు సార్. ప్రాక్టీస్ చేయాలి, లేకుంటే కష్టం అవుతుంది. ఓకే, సో ఎస్ఏపి అండ్ హనా ఇన్స్టాలేషన్ అయిపోయింది కదా. సో ఎస్ఏపి అనేది ఎస్ఏపి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఓకేనా, ఆ ఎస్ఏపి డీటెయిల్స్ దీంట్లో యాడ్ చేయాలి, యాడ్ చేసుకోవాలి. చెప్పానా ఎట్లా యాడ్ చేసుకోవాలో? ఎస్ఏపిది ప్రెజెంటేషన్ లేయర్ ఎస్ఏపి జిఐలో యాడ్ చేసుకోవాలి. చెప్పానా నేను దీంట్లో ఇది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో? చెప్పాను. ఓకే, దీంట్లో ఎట్లా యాడ్ చేసుకోవాలో సిస్టమ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఏపి ఇన్స్టాలేషన్ అయిపోయింది కాబట్టి ఎస్ఏపి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇది ప్రెజెంటేషన్ లేయర్ కదా, ఇది ప్రెజెంటేషన్. ఎస్ఏపి జిఐ అంటే ఎస్ఏపి ప్రెజెంటేషన్. ఎస్ఏపి ప్రెజెంటేషన్ అంటే మనం ఏదైనా యాక్టివిటీ అయినా ఏదైనా ఎస్ఏపి అప్లికేషన్ పైన వర్క్ చేయాలంటే మనం పక్క ప్రెజెంటేషన్ లేయర్ లోనే లాగిన్ అవ్వాలి. ఓకేనా, మనం వాట్సాప్, ఏది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అదంతా ఏంది ప్రెజెంటేషన్ లేయర్. ఓకేనా, సర్వర్స్ ఎక్కడ అప్లికేషన్ సర్వర్స్ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ దీంట్లో లాగిన్ అయితేనే మనకి అక్కడ కనెక్ట్ అవుతుంది. అట్లా ఎస్ఏపి జిఐ లో లాగిన్ అవ్వాలి. ఫస్ట్ యాడ్ చేసుకోవాలి సిస్టమ్స్. యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా న్యూ, ఫస్ట్ న్యూ క్లిక్ చేసి కనెక్షన్ వెళ్ళాలి. కనెక్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ లో మనము ఏదైనా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక సిస్టమ్ యాడ్ చేశాను అనుకో, దాని డిస్క్రిప్షన్ ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసిడి, ఓకేనా, అంటే ఈఆర్పి డెవలప్మెంట్ సిస్టమ్. నేను డెవ్ అని పెట్టుకున్నా, డిస్క్రిప్షన్ ఏదైనా పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఏంటంటే మన సర్వర్, ఏ సర్వర్ లో ఇన్స్టాల్ చేశాను ఆ సర్వర్ 198.168.0.168. ఓకేనా, సో ఇన్స్టాన్స్ నెంబర్ ఎంత ఇచ్చాం మనము, ఆ ఇన్స్టాన్స్ నెంబర్ ఓకేనా 20. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్స్టాన్స్ నెంబర్ ఎంత 20 అనుకో, 10 ఓకేనా. అట్లానే దీంట్లోకి వెళ్తే సిస్టమ్ ఐడి, మన సిస్టమ్ ఎస్ఐడి ఎంత, మన సిస్టమ్ ఎస్ఐడి ఏమి ఇచ్చాం ఈసీడి కాబట్టి ఈసీడి. ఈసీడి అట్లా పెట్టి ఎస్ఐపి స్ట్రింగ్ అవసరం లేదు, ఈసీబీ పెట్టి జస్ట్ ఫినిష్ కొట్టాలి. ఫినిష్ కొట్టి ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇక్కడ యాడ్ అయిపోయిన ఇక్కడ ఈ సిస్టమ్ లేదు, బట్ నేను నార్మల్ గా యాడ్ చేశాను. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ ఏది యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు సిస్టమ్ లేదు, ఇప్పుడు ఈ సిస్టమ్ ఉందనుకో, ఈ సిస్టమ్ ఇట్లా యాడ్ చేసిన తర్వాత డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఓకేనా, ఇట్లా వచ్చిన తర్వాత అప్పుడు మనం యూజర్ నేమ్ స్టార్టింగ్ లో మీకు చెప్పాను, ఏది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏ యూజర్స్ క్రియేట్ అవుతారో, ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత సమ్ యూజర్స్ క్రియేట్ అవుతారు మనకి. 0001 యూజర్స్ ఎవరెవరు క్రియేట్ అవుతారు? ఇవి చదివారా? ఇది మీకు పంపించానా? రిసీవ్ అయింది సార్. ఇవి యూజర్స్ ఎవరెవరు? ఇగో 000 డీడీఎస్. ఓకేనా, స్టార్టింగ్ లో కొన్ని యూజర్స్ క్రియేట్ అవుతారు, అంటే ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత. అవి ఏంటంటే ఎస్ఏపి స్టార్ డీడీఎస్. ఓకేనా, ఎస్ఏపి స్టార్ డీడీఎస్. క్లయింట్ ఏంటంటే 000001, ఇది క్లయింట్స్. ఓకేనా, క్లయింట్ 000001
అప్లికేషన్ ఎస్ఏపి స్టార్ డిడిఐసి. ఓకేనా. సో అక్కడ ఎస్ఏపి ఇక్కడ దీంట్లో 000 ఆ డిడిఐసి క్లయింట్స్, 000 క్లయింట్స్, యూజర్ ఎస్ఏపి స్టార్ డిడిఐసి. ఎస్ఏపి స్టార్ తో లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ ఏమై ఉండాలి? పాస్. ఓకేనా. ఎస్ఏపి స్టార్ పాస్వర్డ్ పాస్. ఓకేనా. అట్లా డిడిఐసి అంటే మనం ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు మాస్టర్ పాస్వర్డ్ ఇస్తాం కదా, సో ఆ మాస్టర్ పాస్వర్డ్ ఇది. ఓకేనా. మాస్టర్ పాస్వర్డ్ ఏంది? వెల్కమ్ @123. ఇక్కడ ఎస్ఏపి స్టార్ కాబట్టి ఎస్ఏపి స్టార్ వర్క్, ఎస్ఏపి స్టార్ కి పాస్ పిఏఎస్ఎస్ ఉంటది ఎక్కడైనా. ఓకేనా. పిఏఎస్ఎస్ క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది. యాక్చువల్ గా మనం ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఎస్ఏపి స్టార్ పాస్వర్డ్ పాస్ అనేది డిసేబుల్ అయి ఉంటది. ఓకేనా. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అది సెకండ్ మెథడ్. నేను చెప్తా ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలో. ఓకేనా. సో ఇప్పుడు టీడీఎస్సి నుండి లాగిన్ అవ్వాలి. టీడీఎస్సి మనకి వెల్కమ్ @123 ఇది వెల్కమ్ @123 అంటే ఇక్కడ మనకి లాగిన్ అవుతుంది. ఇది సిస్టమ్ లోనికి మనం లాగిన్ అయిపోయాం. ఇది ఎస్ఐపి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత, ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఎస్ఐపి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇట్లా లాగిన్ అయ్యాం. ఓకేనా. ఇక్కడ ఇది మొత్తం దీంట్లో ఇన్స్టాలేషన్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి. ఏంటంటే కింద చూస్తే ఇక్కడ SS1 అంటే ఏ సిస్టమ్ లో లాగిన్ అయ్యామనేది ఇక్కడ ఉంటది. కొన్ని యూజర్స్ కి కొన్ని ఎస్ఏపి జిఐకి ఇక్కడ ఉంటది, కొన్ని ఎస్ఏపి జిఐస్ కి ఇక్కడ ఉంటది. అంటే లేటెస్ట్ అంటే మనం థీమ్స్ బట్టి, మనం థీమ్స్ ఏ యూజ్ చేస్తామో దాన్ని బట్టి ఇక్కడ ఉంటది పైన. ఈ డీటెయిల్స్ అనేవి పైన ఉంటాయి, ఇక్కడ కింద ఉన్నాయి. ఓకేనా. ఎక్కడైనా ఇక్కడ ఏంటి SS1. ఓకేనా. ఏ క్లయింట్ లో లాగిన్ అయ్యాము 000. ఆ హోస్ట్ నేమ్ ఏది? ఎస్ఏపి బేసిస్. హోస్ట్ నేమ్ ఏది? ఎస్ఏపి బేసిస్. ఓకేనా. అట్లానే SS1 ఏది దాని SID 000 క్లయింట్ ఇక్కడ ఉంది కదా, కింద డ్రాప్ డౌన్ ఉంది కదా ఇట్లా, అది దానిపైన క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకేనా. ఇదేంటి? ఎస్ఏపి సిస్టమ్, క్లయింట్స్, ఏది యూజర్. ఓకేనా. అట్లనే ప్రోగ్రామ్స్, ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ అంటే లోపల ఏ ట్రాన్సాక్షన్స్ ఉందో అది ట్రాన్సాక్షన్స్, దాని రెస్పాన్స్ టైం ఎంత. ఓకేనా. మన ఎస్ఐపికి అంటే మన ఎస్ఐపి రెస్పాండ్ అయితే ఎంత టైంలో రెస్పాండ్ అయింది, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే. సో ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తే ఇది మెనూ. ఈ మెనూలో మనకి ఎస్ఐపి రిలేటెడ్ ఏమేమి ఉంటాయి అన్ని మెనూ ఇక్కడ ఉంటాయి. ఓకేనా. మన మెనూతో మనము ఇది చేయొచ్చు. ఓకేనా. అంటే మన మెనూ అంటే మన ఏ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకేనా. ఒక్క నిమిషం. ఓకేనా. ఇది మెనూ. ఓకేనా. ఈ మెనూలో మనం ఇక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ మెనూ అన్నట్టు. ఓకేనా. సో మనం ఎస్ఐపి అనేది ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసామనేది ఎక్కడ ఉంటదంటే ఇక్కడ. ఓకేనా. సిస్టమ్స్ లో సిస్టమ్ స్టాటస్ లోకి వెళ్తే మన ఎస్ఐపి అనేది ఏ ఎస్ఐపి ఇన్స్టాల్ చేసాము, ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసాము ఉంటది ఇక్కడ సిస్టమ్ లో స్టాటస్. ఓకేనా. సిస్టమ్ స్టాటస్ లోకి వెళ్తే, ఓకేనా, తీసేసిన ఇక్కడ సిస్టమ్ లోకి వెళ్తున్నా, చూడండి సిస్టమ్ లోకి వెళ్తున్నా, ఇక్కడ స్టాటస్, సిస్టమ్ స్టాటస్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇది. ఓకేనా. దీంట్లో ఏంది? అప్డేట్ ఇది ఏ క్లయింట్ తో లాగిన్ అయ్యాము, ఏ యూజర్ తో లాగిన్ అయ్యాము, అట్లనే మన లాగిన్ టైం ఎంత, ప్రీవియస్ లాగిన్ టైం ఎంత. ఓకేనా. దాని టైం జోన్ ఏంటి. ఓకేనా. సిఈటి టైం జోన్, ఐఎస్టి. అట్లానే యుఎస్ లో అయితే యూకేలో అయితే బిఈటి. ఓకేనా. అదే సెంట్రల్ టైం అట్లా ఉంటాయి కదా, అట్లా టైం జోన్. ఓకేనా. అట్లనే ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజర్స్ టు అంటే మనం రాంగ్ పాస్వర్డ్ ఎప్పుడెప్పుడు కొట్టాము, ఎన్నిసార్లు కొట్టాము. అట్లానే ఈ డేటా, సిస్టమ్ డేటా, ట్రాన్సాక్షన్, ఏ ట్రాన్సాక్షన్, అట్లనే ఏ క్లయింట్ లో లాగిన్ అయ్యాము. ఓకేనా.
ఈ డీటెయిల్స్ ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఏంటి, ఇది హోస్ట్ నేమ్ అంటే మన ఈ ఎస్ఏపి సిస్టమ్ అనేది ఏ హోస్ట్ లో ఇన్స్టాల్ చేసాం. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంది లైనెక్స్, మిషన్ టైప్ ఏంది 86 64 అంటే 64 బిట్ మంది, ఓకేనా. అట్లానే సర్వర్ నేమ్ ఏంది అంటే హోస్ట్ నేమ్, దాని హోస్ట్ నేమ్ అన్ని ఇక్కడ ఉంటాయి, ఓకేనా. ప్లాట్ఫామ్ ఐడి దాని ఇది ఈ లైనెక్స్ ప్లాట్ఫామ్ ఐడి ఇక్కడ ఉంటుంది, ఈ డీటెయిల్స్. అట్లానే డేటాబేస్ వర్షన్, ఏ డేటాబేస్ పైన ఈ ఎస్ఐపి ఇన్స్టాల్ అయింది, ఓకేనా. హెచ్డి హనా డేటాబేస్, దాని వర్షన్ అంట, నేమ్, దాని ఎస్ఐడి ఏంటి, ఓకేనా. డేటాబేస్ ఎస్ఐడి ఏంటి, దాని ఇన్స్టాన్స్ నెంబర్ ఏంటి, ఓకేనా. అట్లా డేటాబేస్ ఏ హోస్ట్ లో ఇన్స్టాల్ అయింది, దాని ఓనర్ ఎవరు అంటే స్కీమా ఓనర్, ఓకేనా. ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, ఓకేనా. ఇక్కడ ఉంది కదా ఎస్ఐపి ఇది కాంపోనెంట్, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది కాంపోనెంట్స్ వస్తాయి, ఓకేనా. ఈ కాంపోనెంట్ అంటే ఇన్స్టాలేషన్ కాంపోనెంట్, ఎస్ఐపి అండర్స్కోర్ బేసిస్, ఎస్ఐపి అండర్స్కోర్ అబాప్, ఓకేనా. ఎస్ఐపి జిఏ, ఇవన్నీ కాంపోనెంట్స్, ఎస్ఐపి లో కాంపోనెంట్స్, ఓకేనా. ఇక్కడ ఏంటి ఇన్స్టలేషన్ ప్రోడక్ట్స్ అంటే ఏ ప్రోడక్ట్ ని ఇన్స్టాలేషన్ చేసావు. మన దగ్గర ఎస్ఐపి నెట్వర్క్ 7.5 ఇది ఇన్స్టాలేషన్ చేసాము, ఓకేనా. సో ఇట్లా వస్తాయి, ఇట్లా డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కెర్నల్ వర్షన్, మనకి ఏ కర్నల్ వర్షన్ ఇక్కడ ఉంది, ఇక్కడ నావిగేషన్ పక్కన ఏరో ఉంది కదా, అది కర్నల్ వర్షన్, ఓకేనా. ఈ కర్నల్ వర్షన్ 753, ప్యాచ్ లెవెల్ 700. అర్థమైందా? ఎస్ సార్ అర్థమైంది. సో ఇప్పుడు ప్రాక్టీస్ చేయకుంటే ఇప్పుడు నేను ఏది చెప్పినా మీకు అంత ఎట్లా ఉంటది, ఎందుకంటే మీరు అదే చెప్పలేదు, నేను చెప్పానంటే మేము మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ ఎవరికైనా చెప్పాలన్నా ఏంది అన్నేం బాగా చెప్పట్లేదు, మాకేం అర్థం కావట్లేదు, ఎందుకంటే మీకు ప్రాక్టీస్ చేయకుంటే అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకనా ప్రాక్టీస్ చేయకుంటే అర్థం కాదు, మళ్ళీ నేను చెప్పినా అర్థం కాదు. సో ఇక్కడ మరి ఏం చేద్దాం, స్టార్ట్ చేద్దామా లేకుంటే ఎట్లా? చేద్దాం సార్. స్టార్ట్ చేస్తే మీకు అర్థం కాదు, మళ్ళీ నేను స్టార్ట్ చేయనంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదే ఫైల్ సిస్టమ్స్ ఏమేమి క్రియేట్ అవుతాయి మనకు అన్న దీంట్లో చెప్పండి, ఎవరు చెప్తారు? ఇంపార్టెంట్ ఫైల్ సిస్టమ్స్ ఏమి ఉంటాయి అన్న ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు? ఇంపార్టెంట్ ఫైల్ సిస్టమ్స్ ఏమేమి మనం మౌంట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ ఫైల్ సిస్టమ్స్ ఏంటి? ఎస్ఐపి ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఫైల్ సిస్టమ్స్ ఏది, ఇవి చదవట్లేదు మరి మీరు. ఇట్లా చదివితేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ నుండి ఇంకా నేను ఎవ్రీ టైం ప్రాక్టీస్ చేయాల్సి ఏముంటది, మీ దగ్గర సిస్టమ్స్ లేవు, నేను చెప్పినా మీకు యూజ్ ఉండదు. ఎట్లా? మీ దగ్గర ప్రాక్టీస్ సిస్టమ్ లేకుంటే కష్టం మరి. ఇక్కడ మొత్తం ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే గుర్తుంటాయి, అప్పుడే మనం ఇంటర్లో పర్ఫార్మెన్స్ చేయవచ్చు. చదువుకునేది కాదు ఇది. అది తీసుకుంటాను సార్ ఇప్పుడు. అదే అంటున్నా, మీ దగ్గర ఉంటే ఓకే, ప్రాక్టీస్ చేశారు, డౌట్ ఉన్నదంటే స్క్రీన్ చేసి చెప్పండి, నేను చెప్తా. ఇక్కడ డౌట్ ఉన్నది అంటే నేను హెల్ప్ చేస్తా. సండే యాక్చువల్గా నేను పెట్టాను, మీకు అసలు ప్రాక్టీస్ చేశారా, మీరు సిస్టమ్ లో లాగిన్ అయ్యారా, అట్లీస్ట్ దానికోసం అని. మీరు ప్రాక్టీస్ అయ్యకుంటే కష్టం మరి. దీంట్లో మనకు గుర్తుండవు, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం గుర్తుండము, ఏ క్వశ్చన్స్ చదువుతుండో గుర్తుండవు, మనం నేను చెప్పాను ఆ ఫైల్ సిస్టమ్స్ అన్నీ ఏమి గుర్తుండవు. ఇక్కడ నుండి ప్రతిదీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, HTML ఉంటుంది, క్లయింట్ కాపీస్, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి సిస్టమ్ లో. మీరు సిస్టమ్ లేకపోతే నేను చెప్పుకునే వెళ్ళిపోతే ఇంకా మీకు అర్థం కాదు. అదే రాజు సరే తీసుకుంటాం. ఇప్పుడు ఎవరెవరు కావాలో మీ దగ్గర ఉంది అంటే నా దగ్గర స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్తా. లేదు అంటే మాకు సర్వర్ కావాలంటే చెప్పండి, నేను సర్వర్ ఇప్పిస్తా. నా దగ్గర లేదు, వేరే వాళ్ళ దగ్గర ఉంది, ఇప్పిస్తాం. నరేందర్ సార్ నేను ఇవాళ తీసుకుంటా సార్, ఇవాళ కనెక్ట్ అవుతా. మరి కనెక్ట్ మీరు చేసుకుంటారా? ఇంతవరకు నేను ఆపేస్తా. ఈ రోజు మొత్తం ఎస్ఐపి ఇన్స్టాలేషన్ చేయండి, ఓకేనా. ఇన్స్టాలేషన్ చేసి నాకు చెప్పండి, ఏమైనా డౌట్ ఉంటే నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తా. అట్లీస్ట్ అది ఇన్స్టాలేషన్ అయిపోయింది, ఓకేనా, అప్పుడు మనం కంటిన్యూ చేయొచ్చు.
షూర్ సార్ నేను తీసుకుంటా సార్ నేను. అరుణ్ అరుణ్ బ్రో, హలో అరుణ్ బ్రో, మీరు మ్యూట్ లో ఉన్నారు. హలో 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 బ్రో, మీరు మ్యూట్ లో ఉన్నారు. నేను నీతోనే మాట్లాడుతున్నా. ఓకే 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 రాజు. ఉన్నారా? నేను చెప్పింది వినిపిస్తుందా? వినిపిస్తుంది రాజు గారు. మరి నేను అరుణ్ అరుణ్ అంటే మీరు మ్యూట్ లోనే ఉన్నారు. ఓకే ఓకే. ప్రాక్టీస్ చేస్తున్నారా? ప్రాక్టీస్ చేస్తారా లేకుంటే చేస్తారా? ఎట్లా ఇష్టం ఉందా? ల్యాప్టాప్ ఉంది కానీ అన్నయ్య ఏమన్నారంటే అన్నయ్య అరుణాచలం వెళ్ళారు. రేపు ఒకసారి అన్నయ్యతో పాటు వచ్చి నేను ఆఫ్టర్నూన్ అట్లా సర్వర్ తీసుకొని అక్కడ అసలు ఎట్లా స్టార్ట్ చేయాలన్నది మొత్తం సర్వర్ చూసుకొని ప్రాక్టీస్ చేద్దామని అన్నయ్య అన్నారు. 1 వీక్ అయిపోయింది, మీరు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. మరి గోయింగ్ ఫార్వర్డ్ ఎట్లా అర్థమవుతుంది మీకు? అదే అన్నయ్య అరుణాచలం వెళ్ళారు. రేపు ఆఫ్టర్నూన్ వస్తామండి పక్కా మేము. ఎందుకంటే అమౌంట్ కూడా ఎప్పుడు వస్తారు? ఈరోజు నైట్ వరకు ఇక్కడికి వస్తారు. రేపు ఆఫ్టర్నూన్ మేము అక్కడికి వచ్చేస్తాము. అండ్ అది కూడా ఫీజుది కూడా స్టార్టింగ్ ఎంత కట్టాలని డాడీ అడగమన్నారు మిమ్మల్ని. సో అవి రెండు మాట్లాడదామని చెప్పి వద్దామన్నారు. సరే, మీరు ముందైతే ఇన్స్టాలేషన్ చేసి నాకు చూపిస్తే నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను, సరేనా? ఓకే ఓకే అండి. ఎందుకంటే అర్థం షూర్ సార్. షూర్ అండి. ఇది ప్రాక్టీస్ చెయ్యండి, ఓకేనా? మీరు ఆల్రెడీ చేశారేమో అనుకొని నేను ఇచ్చాను. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి 2 ఎస్ఏపి ఎస్ఏపి ఇన్స్టాలేషన్ చేసి, ఓకే నాకు ప్రాక్టీస్ అవసరం లేదు, నేను గుర్తు పెట్టుకుంటాను, అట్లా ఎవరు బట్టి పెడతాను, మన 3D8 లో ఒకరు ఉంటారు కదా, సో అట్లా బట్టి పెడతాను అంటే ఓకే వెళ్ళండి, నేను చెప్పేసుకుంటా. చెప్పింది బట్టి పెడతాను, ఇచ్చేట్లా కదా నేను చెప్పేస్తానంటే ఓకే. ప్రాక్టీస్ అవసరం లేదంటే లేదు, ప్రాక్టీస్ చేస్తాను నాకు గుర్తుంటదంటే ప్రాక్టీస్ చేస్తాను. రియల్ టైమ్ లో వర్కౌట్ అవ్వదు కదా రాజు గారు. అదే అంటే రియల్ టైం వర్కౌట్ అవ్వదు. మీకు మీరు సిస్టమ్ లో ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ వీక్ సగం అయిపోతుంది. 1 వీక్ అయిపోయింది, ఈ వీక్ ఇంకో సగం కోర్స్ అయిపోతుంది, నెక్స్ట్ వీక్ మొత్తం కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అట్లా అనుకున్నాను నేను. కానీ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. మీ ఇష్టం, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తారు. అవసరం లేదన్నా కోర్స్ కంప్లీట్ అవ్వాలి ఫస్ట్ అంటే నేను చెప్పేసుకుంటాను. ఈ వీక్ నెక్స్ట్ వీక్ వరకు ఫినిష్ అయిపోతుంది. లేదు తీసుకున్నాను సార్, ఇప్పుడే తీసుకున్నాను. ప్రాక్టీస్ చేశాకనే ఫాలో అవుదామండి. అదే ప్రాక్టీస్ చెయ్యండి. నేను ఇక్కడ నుండి స్టాప్ చేస్తా. అట్లీస్ట్ ఇక్కడ మీ దగ్గర సిస్టమ్ ఉంటే ఓకే, సిస్టమ్ ఉంది, ప్రాక్టీస్ చేశాను, ఒకసారి నాకు డౌట్ వచ్చింది అని స్క్రీన్ చేసేయండి. లేదంటే నాకు కాల్ చేయండి. కాల్ చేసి 1-to-1 కాల్ చేసి అన్న నేను ప్రాక్టీస్ చేస్తున్నా, ఇగో ఈ డౌట్ వచ్చింది, ఇక్కడ నాకు డౌట్ ఉంది అని చెప్తే నేను జాయిన్ అయ్యి నేను చెప్తాను, ఓకేనా?